గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఫ్యామిలీ 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలిసింది గైస్ మా అందరికి. సో వంశీబాయ్ ఛానల్ అయితే పోయింది. అది ఎట్లన్నా కాదు, వీడియోస్కి కంటిన్యూస్గా స్ట్రైక్స్ పడడం వల్ల ఛానల్ అయితే పోయింది. ఇప్పుడు చూస్తున్న ఈ పాత ఛానల్, ఈ ఛానల్ అయితే పోయింది గైస్. కంటిన్యూస్గా స్ట్రైక్స్ అయితే పడ్డాయి, దానివల్లనే ఛానల్ పోయింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త ఛానల్ చూస్తాను ఇక్కడ పెట్టుతో నాకు చూడండి. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇక్కడ నుంచి కొత్త కొత్త కంటెంట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు కంబ్యాక్ చేయాలంటే వీడియోస్తోనే కంబ్యాక్ చేస్తాం గైస్. సో వంశీబాయ్ నువ్వు ఏం టెన్షన్ ఆడకు, మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే వీడియోస్ కంటిన్యూస్గా పెట్టుతాం, రోజు పెట్టుతాం, అంతే బాయ్. ఇంకోటి ఏంటంటే గైస్, ఇంకా నాకు కూడా బ్యాడ్ న్యూస్ మాట. మా టీంలో ఎవరు లేరు గైస్, నేను ఒక్కనే అయిపోయినా. నేను రోజు డే అండ్ నైట్ కష్టపడుతున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్యామిలీకి చెప్పుకోవాలి గైస్. మా ఫ్యామిలీ ఇంత సపోర్ట్ చేసిరు, ఇంకా మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు. సో వంశీబాయ్ నీకు కూడా నువ్వు ఎంతో సపోర్ట్ చేసినావో నాకు కూడా తెలుసు నన్ను. సో మా టీంలో ఎవరు లేరు గైస్, మా టీంలోకి వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ ఛానల్స్లో చేసుకుంటారు. సో లక్ కూడా ఇప్పుడు కూడా వస్తాడు, చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు గైస్. ఇంకోటి ఏంటంటే, సో ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడైతే లింక్ అయితే పెట్టుతా చూడండి. ఒక 5 years నుంచి కష్టపడ్డాడు గైస్ 4K సబ్స్క్రైబర్స్ రానిక. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఛానల్ అయితే చాలా కష్టపడి పైకి అయితే లేపినాం. మేము అందరం సపోర్ట్ చేసినాం, మస్తు కష్టపడి సపోర్ట్ చేసినాం గైస్. సో నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఇక్కడ బెల్ ఐకాన్ని అయితే కొట్టండి గైస్. నేనైతే రోజు కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టుతున్నాను, సపోర్ట్ చేయండి నాకు కూడా. నేను రోజు ఇంత కష్టపడుతున్నా డే అండ్ నైట్. ఇంకా మా టీంలో ఎవ్వరు లేడు గైస్, చాలామంది అయితే వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ ఛానల్స్లో చేసుకుంటారు. ఇంకా అంతే గైస్. ఇంకొకటి బ్యాడ్ న్యూస్ వచ్చిందన్నమాట. సో గైస్ అందరూ బయటికి రాకండి, ఎందుకంటే కరోనా ఈజ్ బ్యాక్ వన్స్ అగైన్. మాస్క్ వేసుకోండి, బయటికి పోయేటప్పుడు మాస్క్ వేసుకోండి, ఇంకా శానిటైజర్ బ్యాగ్లో వేసుకోండి గైస్. జాగ్రత్త గైస్, అందరికీ చెప్తున్నా. ఎందుకంటే ఈ కరోనా మళ్ళీ 2019లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2025. మళ్ళీ కరోనా ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో తెలియదు. ఆల్రెడీ కేరళ ఇంకా మహారాష్ట్రలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది గైస్. సో ప్లీజ్ అందరికీ చెప్తున్నా, మాస్క్ ధరించండి, ఇంకా శానిటైజర్ చేసుకోండి గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇక్కడైతే పెట్టుతా చూడండి. ఇంకా అంతే గైస్. అంటే టాటా బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.